రబీ సీజన్లో నీటి కొరతను ఎదుర్కొంటున్నారు రైతులు. సాగు చేసిన వరి పైరు చేతికి అందుతుందో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు రైతులు. ఈ నెలాఖరు వరకు మాత్రమే సాగర్ నుంచి నీటిని విడుదల జరుగుతుంది అన్న అధికారుల ప్రకటనతో వారంతా అయోమయంలో పడ్డారు. ప్రకాశం జిల్లా రైతుల సాగునీటి వెతలపై టీవీ9 ఫోకస్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా చివరి ఆయకట్టు ప్రాంతంలో వరి రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పంట చేతికి అందుతుందో లేదోనని రైతులు ఆందోళన పడుతున్నారు. మార్చి నెలాఖరుకు నీటి విడుదల నిలిపివేస్తామని అధికారులు ప్రకటించడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఏప్రిల్ 15 వరకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయల నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 10 ఎకరాలు వరి నాటాను. వరి నాటితే ఇప్పుడు అంతా కంకి దశలో ఉంది. ఏప్రిల్ 15 దాకా వస్తే నీళ్లు సరిపోతాయి. ఈ నెలాఖరికి మార్చి నెలాఖరికి ఆపేస్తామంటున్నారు. పూర్తిగా అందవు నీళ్లు. ఏప్రిల్ 15 దాకా వస్తే పూర్తిగా అందుతాయి. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో రబీ సీజన్లో సుమారు 8,000 ఎకరాల్లో వరి పైరు సాగు చేయగా దర్శి బ్రాంచ్ కెనాల్ పరిధిలో 5,000 ఎకరాల్లో వరి పంటలు వేశారు. ఈ కాలువ ద్వారా చివరి ఆయకట్టు రైతులకు అతి తక్కువ నీరు అందుతుంది. ప్రస్తుతం ఆ పైరు కంకి తీసే దశలో ఉంది. సుమారు నెల రోజుల సాగునీరు సరఫరా చేస్తేనే ఆ వరి చేతికొస్తుందంటున్నారు రైతులు. ఇప్పుడు జరుగుతున్న నీటి సరఫరా కూడా అరకొరగా ఉందంటున్నారు రైతులు. అనేక మేజర్లకు నీరు అందడం లేదని చెబుతున్నారు. ఇంకొక నెల సాగిస్తే రైతు అనేది గట్టును పడతాడు. రాకపోతే ఎకరానికి 30-40 వేలు ఖర్చు పెట్టాము. ఆ 40 అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. ఒక నెల ఎక్స్ట్రా ఇస్తే అందరూ గట్టెక్కుతారు. అధికారుల లెక్కల ప్రకారం సాగర్ ప్రధాన కాలువ ద్వారా జిల్లా సరిహద్దులోని 85/3వ మైలుకు 1632 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్ కాలువకు 601 క్యూసెక్కు, పమిడిపాడు బ్రాంచ్ కాలువకు 361 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఇప్పుడు విడుదల చేస్తున్న నీటి పరిణామాన్ని పెంచితేనే అన్ని మేజర్లకు నీరందే అవకాశం ఉందంటున్నారు రైతులు. నీళ్లు కనుక వదలకపోతే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రమాదం ఉంది. అలాగే 9,000 ఎకరాలు ఆరుదడి పంటలు, మొక్కజొన్న లాంటి ఆరుదడి పంటలు ఉన్నాయి. వీటిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని నీళ్లు వదలాల్సిందిగా ఏపీ రైతు సంఘం దర్శి డివిజన్ కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వరి పంట వేసిన రైతాంగం ఇన్ని సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే అధికారులు మాత్రం ఇవి ఏవీ పట్టకుండా వారబందీ అమలు చేస్తున్నారు. దీంతో కొన్ని మేజర్లకు వారం రోజులు, మరికొన్ని మేజర్లకు ఆ తర్వాత వారం నీరు విడుదలవుతుంది. నీటి సరఫరా ఈ నెలాఖరున ఆగిపోనుండడంతో కొన్ని మేజర్లకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల డిమాండ్పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. చివరిలో ఉన్న ఆయకట్టు స్టాండింగ్ క్రాప్కి ఇప్పుడు వారాబందీతో నడిపి వచ్చే నీటి సామర్థ్యం తగ్గిపోయింది. ఎందుకంటే తెలంగాణ నుంచి ఇష్యూ రావటం వల్ల మనకి ఒక 15 డేస్ 20 డేస్ బ్యాక్ నుంచి వాటర్ అనేది రిక్వెస్ట్ మీద రిలీజ్ చేస్తున్నారు. దాన్ని పైన పల్నాడు జిల్లాలు, గుంటూరు జిల్లాల తర్వాత మన ప్రకాశం డిస్టిక్ టైలాండ్ ఉంది కాబట్టి ఆ నీటిని మనం సద్వినియోగపరచుకోవడానికి వచ్చిన నీటిని వారాబందీ ద్వారా నడుపుతూ చివరున్న రామతీర్థానికి కూడా మనం నీరు పంపించడం జరుగుతుంది. నెలాఖరు వరకు వస్తుందని మా పై అధికారుల నుంచి వచ్చిన వార్త. బట్ నీటిని సామర్థ్యం తగ్గొచ్చు. బట్ వచ్చిన దాన్ని బట్టి ఆయకట్టు చివరి దశలో ఉంది కాబట్టి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ చివరి ఆయకట్టు కూడా మేము సాధ్యమైనంత మేరకు ఇచ్చి ఏ రైతు నష్టపోకుండా ఈ సంవత్సరం చాలా బాగా ఇచ్చాం. లాస్ట్లో ఉంది, కొంచెం ఎండలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. 6 కాలం కష్టపడి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు అధిక దిగుబడులు రావాలంటే పంటలకు సరైన సమయంలో సరైన మోతాదులో సాగునీరు అందించాల్సి ఉంటుంది. సాగర్ పరిధిలో ఉన్న చివరి ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఏప్రిల్ 15 వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.